దేవుడు అబ్రహాముతో అంటాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకేం చేయాలంటే బలిగా అర్పించాలి. మొరియా దేశంలోనున్న ఒక పర్వతం పైన ఆ కుమారుణ్ణి నీవు బలిగా ఇవ్వాలి అని దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే అబ్రహాముతో మాట్లాడతాడు. ఇక్కడ అబ్రహాము ఎంతటి నరక వేదన అనుభవించుంటాడంటే, నీ కుమారుడిని మందిరంలో వదిలేసే అనట్లే దేవుడు, నాకు బలిగా ఒక గొర్రె పిల్ల ఎలా వధింపబడతాదో అలాగ నీ కుమారుడిని నాకు బలిగా ఇచ్చేయని దేవుడు చెప్తున్నాడు. అబ్రహాము, ఆ బాలుడైన ఇస్సాకు, ఇద్దరు పనివారు, వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వచ్చారంటే మొరియా దేశంలో దేవుడు చూపించిన కొండ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, తన పని వాళ్ళిద్దరిని చూసి అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు విధేయత అను ఆరాధన చేసి మరలా మేము ఏం చేస్తామో తిరిగి వస్తాం. అంటే అబ్రహాముకి ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు అంటే, నేను విధేయత అను ఆరాధన గనక దేవుడికి చేస్తే ఒకవేళ ఇస్సాకు చనిపోయినా కూడా మరలా తిరిగి బ్రతుకుతాడని అబ్రహాముకి తెలుసు. హల్లెలూయా. విధేయత అను ఆరాధనలో ఉన్న శక్తి ఏంటంటే, నేను విధేయత చూపిస్తే నేను ఏది నష్టపోను, ఇస్సాకుని నేను నష్టపోను, ఇస్సాకుని నేను పోగొట్టుకోను అని అబ్రహాముకి ఆల్రెడీ తెలుసు. హల్లెలూయా. అందుకనే ఏం చేస్తున్నాడంటే ధైర్యంగా చెప్తున్నాడు తన పని వారితో. అక్కడ అబ్రహాం అబద్ధం ఆడలేదండి, బోల్డ్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఎలా వెళ్ళానో అలా తిరిగి మేమిద్దరం వస్తాం. ఒకవేళ దేవుడు ఇస్సాకుని బలి ఇమ్మంటున్నాడు, ఇస్సాకు చనిపోతాడు, చనిపోయినా కూడా మరలా తిరిగి లేస్తాడు. అటువంటి శక్తి విధేయతను ఆరాధనకు ఉంది. హల్లెలూయా.